ఐవీఎఫ్ లో ఎక్కువగా ట్విన్స్ ట్రిప్లెట్స్ వస్తాయి అని అంటూ ఉంటారు కదా. సో అలా వచ్చినప్పుడు అది ఎంత వరకు అంటే మదర్ కి హెల్త్ పరంగా గానీ క్యారీ చేయడం అంటే చాలా కష్టాలు పడి అప్పుడు ఐవీఎఫ్ రావడం అందులోనూ అట్లా అంటే తను క్యారీ చేయగలుగుతుంది అంటారా? ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారంటారా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు అప్పుడు? మామూలుగా మన గర్భసంచి ఎంత మందిని క్యారీ చేస్తుందో చెప్పలేదు. ఓకే. అంటిల్ అన్లెస్ అది క్యారీ చేసి ఎంత వరకు, ఇప్పుడు మీ గర్భసంచి ఎంత వరకు క్యారీ చేస్తుంది, నాది ఎంత వరకు చెప్పలేము. సో మీది ముగ్గురిని కెపాసిటీ ఉంటుంది, 9 months వరకు తీసుకెళ్లే కెపాసిటీ నాది ఉండకపోవచ్చు. సో మనం అది చెప్పలేము. కాకపోతే మనం స్టడీస్ చేసింది ఏదైతే ట్విన్స్ వరకు యాక్సెప్టబుల్. సో ట్విన్స్ వరకు ఆల్మోస్ట్ 34 weeks, 8 month ఎండింగ్ 9 month వరకు క్యారీ చేయగల కెపాసిటీ ఉంటుంది అన్నమాట యుటరస్. ఎక్కువ బేబీస్ అయితే ఏమవుతుందంటే యుటరస్ ఓవర్ స్ట్రెచ్ అయిపోతుంది. ఓవర్ స్ట్రెచ్ అయ్యి దాని కెపాసిటీ మించిపోయింది అనుకోండి, అప్పుడు పెయిన్స్ వచ్చేస్తాయి. ఆ బరువు వల్ల కూడా ఒక్కోసారి సర్వీస్ లూజ్ అయిపోవడము, ముందే అబార్షన్ అయిపోవడం, 6th month 5th month అలా జరుగుతాయి. కాబట్టి సో ట్విన్స్ కంటే ఎక్కువ మేము అలో చేయం. ఒకవేళ మాక్సిమం ఎంబ్రియోస్ ఎలా పెడతామంటే బాగా క్వాలిటీ ఉంటే 1 పెడతాం, కొంచెం గ్రేట్ క్వాలిటీ ఉంటే 2 పెడతాం, కొంతమందికి 3 ఎంబ్రియోస్ పెడతాం. సో ఆ 3లో 1 రావచ్చు, 2 రావచ్చు, బ్యాడ్ లక్ ఉంటే 3 రావచ్చు. సో వాళ్ళకి మనం కౌన్సిల్ చేస్తాం. కొంతమంది 2 ఉంచుకుంటా అంటారు, కొంతమంది 3 ఉంచుకుంటా అంటారు. మేడం మాకు వచ్చింది ఎలా ఉంటారంటే వాళ్ళు క్రేవింగ్ లా ఉంటుందండి. చాలా రోజుల తర్వాత బేబీస్ లైక్ 3 ఉంటే 3 ఉంచుకుంటామంటారు. 3 అయితే అసలు సజెస్ట్ చేయను. ఒకటైతే ఫీటల్ రిడక్షన్ చేస్తాం. సో ప్రతిదానికి ఇప్పుడు ఫైన్ ప్రొసీజర్స్ ఉన్నాయండి, అంత మినిమల్ రిస్క్ అనమాట. ట్విన్స్ వరకు అయితే యాక్సెప్టబుల్. ఓకే. సో ట్విన్స్ కూడా మనం ఏం చేస్తామంటే వీళ్ళకి కొంచెం రెగ్యులర్ చెకప్స్, ప్రొజెస్ట్రాన్స్ ఉంటాయి కంపల్సరీగా. ఇట్లా నేను చెప్పినట్టు అబార్షన్స్ అవ్వకుండా అరౌండ్ 12 to 13 weeks కింద స్టిచ్ చేసేస్తాం అనమాట. సో దట్ బేబీస్ మనకు లూజ్ అవ్వకుండా అలా టైట్ గా ఉంటుంది. స్టిచ్ అనేది ఒక ట్విన్స్ లో అడ్వైస్ చేస్తాం. సర్వైకల్ స్టిచ్ అంటాం. సో ఓవరాల్ గా అంటే మనకి అరౌండ్ ఫైనాన్షియల్ గా ఎట్లా ఇప్పుడు ఎఫోర్డ్ చేయడానికి ఈజీగానే ఉందంటారా? ఒకప్పుడు ఐవీఎఫ్ అంటే అసలు చాలా కాస్ట్ తో ఇదైంది అన్న అపోహ ఒకటి ఉంది. ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ కూడా వచ్చేసాయి అండ్ టెక్నాలజీ కూడా బాగా పెరిగింది అని అన్నారు ఇందులో. సో ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడ ఐటీలో ఆల్మోస్ట్ 10లో 9 మంది ఐటీ. సో వాళ్ళ కొంతవరకు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇప్పుడు ఇనిషియల్ గా నేను పెట్టినప్పుడు 4 years ముందు ఇన్సూరెన్స్ ఉండేది కాదు, కార్పొరేట్ లో కూడా ఇంక్లూడ్ చేసేవాళ్ళు కాదు. సో ఇచ్చేవాళ్ళు కాదు, ఇన్ఫర్టిలిటీ అంటేనే నో. సో ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ 1.5 years నుంచి అండి చాలా మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో మనము అన్ని రాకపోవచ్చు, ఆల్మోస్ట్ 75 to 80% ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. సో బయట కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. సో అది కూడా ఉంది. ఆల్మోస్ట్ మా దగ్గర 2 ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఇప్పుడు పెట్టుకోవచ్చు. కాస్ట్ కూడా అంటే ఇప్పుడు ఇంత ముందు మీద చాలా తగ్గిందండి. మనకు కాస్ట్ ఎక్కడ వస్తుంది? మెయిన్ ఆ 12 days ఇంజెక్షన్స్, స్కాన్స్, కన్సల్టేషన్లు, అనస్థీషియా ప్రొసీజర్, మెయిన్ మన ల్యాబ్. మనకు ల్యాబ్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఉండే లోపల ఎక్విప్మెంట్ అంతా కాస్ట్లీ ఎక్విప్మెంట్. వాళ్ళకి వాటికి 24 hours ఎయిర్ కండిషన్ ఉండాలి, రెగ్యులర్ సర్వీసింగ్ ఉండాలి. సో అది మనకి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు క్రయో 10 years పెడతాం. ఎలా పెడతాం? మనకి క్యాన్స్ ఉంటాయి, లిక్విడ్ నైట్ మనం ఫిల్ చేసుకుంటా ఉండాలి. అదొక మనకి రెస్పాన్సిబిలిటీ. పేషెంట్ ఎంబ్రియోస్ ఉన్నాయంటే మనం ఏ మిస్హాప్ అయినా రెస్పాన్సిబిలిటీ. మనం 10 years చూసుకోవాలి దాన్ని. సో లిక్విడ్ నైట్రోజన్ క్యాన్స్ లో పెడతాం, అది ఫిల్ చేసుకుంటూ ఉండాలి, దానికి డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి. 3 days ఫిల్ చేసుకోవాలి. సమ్మర్ లో అయితే ఇంకా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఈ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుందండి. సో దాని వల్లే కాస్ట్ మెయిన్. సో ఆ 2 weeks మనకు ఆ కాస్ట్ అంతా హార్మోన్ ఇంజెక్షన్స్, మన విక్సీ, ఆ మెషిన్స్, అవి వాటి మీద ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినట్టు ఇంత ముందు మీద ఇప్పుడు చాలా తగ్గింది. ఆల్మోస్ట్ డేస్ తగ్గిపోయాయి, హార్మోన్స్ తగ్గిపోయాయి. కాబట్టి కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 25-30% తగ్గిందని చెప్పాలి. సో ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్, అందరికి అంటే ఐవీఎఫ్ కి వెళ్ళడానికి అదే మీరు అన్నట్టుగా ఎంత ప్రైస్ తగ్గినా కూడా ఇంకొంతమంది చాలా తక్కువలో మేము ఇంకా హాఫ్ ప్రైస్ లో చేసేస్తాము ఇలా అని చెప్తూ ఉంటారు. సో సరే మీరు అన్నట్టుగా ఒక సరైన ఎక్విప్మెంట్ ఏది లేకుండా కూడా వీళ్ళని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోవడం లాంటివి ఇలాంటివి అవుతూ ఉంటాయి. అంటే నిజంగానే కొన్ని కేసెస్లో ఇప్పుడు రేర్ గా విన్నవి మేము పెట్టామంటారు కానీ మీకు సక్సెస్ కాలేదంటే మేము ముందే చెప్పాంగా 40% అన్నవి, ఇలా అన్ని చాలా ఉంటాయి. బట్ ఒక జెన్యూన్ ఐవీఎఫ్ క్లినిక్ అంటే మనం అక్కడికి వెళ్ళి అసలు ఏం ఉంటే మనం అప్రోచ్ అవ్వాలి వాళ్ళని. సో మెయిన్ అంటే ఇప్పుడు అదంతా పాతకాలంలో అండి. ఇప్పుడంతా మనం ఐవీఎఫ్ టూర్ చేస్తాం, ల్యాబ్ చూపిస్తాం, పేషెంట్ కి మన ఎంబ్రియోస్ చూపిస్తాం, అన్ని వీడియోస్. నేనైతే 7 తక్కువ ఉంటే వీడియో కూడా చూపిస్తాను. ఎందుకంటే మనం వీడియోస్ కానీ ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు ఈజీగా కౌన్సిలింగ్ బాగుంటది వాళ్ళకి. ఓ మేడం చూపిస్తున్నారు, ఓ ఇలా ఉంటాయా. ఇప్పుడంతా ఫారిన్. నాకు కూడా ఫస్ట్ నేను గైనిక్ చేసిన తర్వాత ఇన్ఫర్టిలిటీయా, ఎగ్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, నేను ఆ ఎంటూలోనే నేను ఫెలోషిప్ చేశాను. యాక్చువల్ గా నాకు ఏదో కనుక్కోవాలి, మాకు మా గైనకాలజీలో ఇది ఉండదు అనమాట, ఏదో చాప్టర్ ఉంటుంది. సో నేను కనుక్కోవాలని ఫెలోషిప్ చేశాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ అయింది.
ఇప్పుడైతే మీరు అన్నట్టయితే నేను ఒప్పుకోను అదంతా పాత కాలంలో, ఎందుకంటే ఇప్పుడంతా ఓపెన్ ఉంది. ఏ పెద్ద సెంటర్స్, స్టాండర్డ్ సెంటర్స్ చూడండి అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ కూడా చూపిస్తాం, మేము క్రయో క్యాన్స్ కూడా చూపిస్తాం పేషెంట్స్ కి. చేసాము చేయకుండా చేసాము అని అంతా లేదు. బట్ మీరు చెప్పినట్టు సక్సెస్ ఏమన్నా వేరే అవ్వచ్చు ల్యాబ్ ని బట్టి. ఇప్పుడు నాకు రోజులు 100 మంది పేషెంట్స్ వస్తున్నారు, క్వాలిటీ తగ్గుతుంది. సో ఐ నీడ్ టు హ్యావ్ మోర్ డాక్టర్స్, మోర్ హెల్ప్. అలా మీకు ఏదైనా క్వాలిటీ తగ్గుతుందేమో కానీ ఇంకా చేయకుండా చేశానని చెప్పడం అట్లా అంతా నేనైతే ఇప్పుడంతా ఓపెన్ అయిపోయిందండి. పేషెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు బాగా. సో అన్ని వాళ్ళు చూపించమంటారు కొంతమంది. సో కొంతమంది అయితే నేను ల్యాబ్ లో వెళ్ళి కూడా చూపిస్తాను, ఎందుకంటే పేషెంట్ లోపలికి వెళ్తుంది, అప్పుడైనా చూపిస్తాం. సో మెయిన్ మనకి ఎక్విప్మెంట్ అండి కాస్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు, చాలా విషయాలు మాతో షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూసారు కదా, మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.